నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. బాగ్ అంబర్పేట్ హనుమంతరావు ఇంటి ముందు 27 లక్షల వ్యయంతో సీసీ బీటీ రోడ్డు పనులను మాజీ ఎంపీ వి హనుమంతరావు, బాగ్ అంబర్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ శంభుల ఉష శ్రీకాంత్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబర్పేట్ నియోజకవర్గానికి ప్రత్యేక బడ్జెట్ను కేటాయిస్తున్నామని, దాదాపు ఇప్పటి వరకు 27 లక్షలతో అభివృద్ధి పనులను పూర్తి చేశామని తెలిపారు. ఈ సందర్భంగా బాగ్ అంబర్పేట్ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ శంభుల ఉష శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు, అంబర్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సి రోహన్ రెడ్డి చొరవతో అంబర్పేట నియోజకవర్గానికి, బాగ్ అంబర్పేట్ డివిజన్ కి ప్రత్యేక నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నారాయణ స్వామి, రామ్మోహన్, జమీర్, బస్తీ ప్రజలు ఉన్నారు. నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో 90 లక్షల వరకు రోడ్లు, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ పోతుంది కాబట్టి మంచి రోడ్లు ఉండాలనే ఉద్దేశంతో, ట్రాఫిక్ పెరిగినప్పుడు రోడ్డు బాగుండాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ పెడితే ఆయన ఆల్మోస్ట్ 1 crore వరకు మరి శాంక్షన్ చేశారు. పని మొదలైంది. వాళ్ళ ఇంతకుముందు కూడా కొన్ని గల్లీలలో పనిచేసారు. అదేవిధంగా ఇవాళ మెయిన్ రోడ్ ఇది. ఎక్కువ శాతం జనం, రోజు కొన్ని వేల మంది జనం ఈ ప్రాంతం నుంచి పోతారు కాబట్టి రోడ్లు బాగుండాలి. కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, బిజినెస్ ఉన్నది. జనం కూడా ఇక్కడ నుంచి షార్ట్ కట్ వస్తుంటారు, ఎక్కువ మంది వస్తారు. కాబట్టి ఈ పని మొదలు పెట్టినందుకు ముఖ్యంగా కన్నన్ గారికి, వారి మున్సిపల్ సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడెక్కడనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మున్సిపల్ మినిస్టర్గా చాలా పనులు చేయాలని, అదేవిధంగా బతుకమ్మ కుంట కూడా చేయడం జరిగింది. ఒకటి మిగిలింది, ఒకటి ఏది, మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం. గతంలో మొహమ్మద్ ఆజం గారు ఏదైతే సర్ప్లస్ ల్యాండ్ సరెండర్ చేశారు, అక్కడ గతంలో మరి పని మొదలు పెట్టాలని ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ట్రై చేశాము. ఇప్పుడు ఆ ఒక్క కార్యక్రమం చేసేస్తే పేద ప్రజలు మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియంలో చిన్న చిన్న ఏదైతే బర్త్డే కానీ, పెళ్లిళ్ళు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఎక్కువ లేవు కాబట్టి పేద ప్రజలకు ఉపయోగపడేందుకు అది చేస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా, మహాత్మా జ్యోతిరావు పూలే లైబ్రరీ, అందులో ఆడిటోరియం కట్టాలనేది ఒకటి పెండింగ్ ఉంది. అది కూడా రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తానని ప్రామిస్ చేశారు. అది ఒక్కటి చేసేస్తే ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది. బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. రోడ్లు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా బాగుంటే డీడీ కాలనీ ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇబ్బంది పడుతున్నటువంటి ప్రాంతాలలో అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మా ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు బాగంబర్పేట్ డివిజన్ లో పెద్దలు వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 27 లక్షల వరకు గల సిటీ రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి ఈ రోజు. అలాగే ఈ అంబర్పేట్ వర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి వర్యులు ఎవరైతే కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకి స్పెషల్ ఫండ్స్ ఇవ్వడం ద్వారా గ్రేటర్ హైదరాబాద్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి దిశగా పనులన్నింటినీ కూడా ఈ రోజు సాగిస్తూ వస్తున్నారు. అలాంటి అందులో భాగంగా ఈ రోజు మా అంబర్పేట్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహన్ రెడ్డి గారి చొరవతో మరియు హనుమంతన్న గారి చొరవతో, అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారి చొరవతో మాకు మా నియోజకవర్గానికి ఇంతకు ముందుకు 2,50,000 కోట్ల మా వరకు ఇక్కడ పనులు ఇంత ముందు కూడా మేము కంప్లీట్ చేశాము. అలాగే రాబోయే కాలంలో
ఇప్పుడు మాకు 9.9 లక్షల పనులు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు మా బాగంబర్పేట డివిజన్ లో ఈ యొక్క రోడ్డు నిర్మాణం పనులు 27 లక్షల వరకు ఈ రోజు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు గ్రేటర్ హైదరాబాద్ ని అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తున్న ఈ అంశాలపైన వారికి మరియు అలాగే ఇన్ఛార్జ్ మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే పెద్దలు వి హనుమంతరావు గారు, ఇన్ఛార్జ్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన రోహిన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒకటే మనవి చేసుకుంటున్నాం, అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అభివృద్ధి. ఎప్పుడు కూడా ప్రజల పక్షపాతిగా ఉంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం పనులన్నీ కూడా. దానికి నిదర్శనము మీరు ఈ మధ్యలో వస్తున్న అన్ని ఎలక్షన్లకు కూడా చూసుకోవచ్చు. గతంలో చూసుకుంటే బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్ లో ఎలాగైతే ప్రజలు మమ్మల్ని నమ్మి ఓట్లేశారో అలాగే గ్రామ పంచాయతీలో కూడా మమ్మల్ని గెలిపించారు. అలాగే నిన్న మొన్న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ లో కూడా మాకు మేయర్ సీట్లు కూడా అధికంగా సీట్లు మేమే గెలుచుకున్నాం. దీన్ని బట్టి తెలుస్తుంది మేము మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఎంత కష్టపడి పనిచేస్తున్నాము. ఎప్పుడు కూడా నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి ఈ యొక్క ఆలోచనల ముందుకు సాగించే విధంగా మేము అందరం కూడా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. काम अच्छे चल रहे हैं। कांग्रेस गवर्नमेंट आई जब से और गली गली में पूरे रोड्स का काम हो रहा, सब हो रहा, डेनिस का हो रहा, और हमारे हनुमंतराव साहब, रोहिन रेड्डी साहब के उससे उनके आदेश पे पूरा काम चल रहा। हमारे उषा श्री मैडम बागंबरपेट डिवीजन में और दबा के मेहनत कर रहे। इंशाल्लाह आपके भी कॉन्टेस्ट कर रहे। पब्लिक से गुजारिश है कि अच्छी भारी मेजॉरिटी से जिताइए। और हमारे को जो है सब रोड्स के जान भी डैमेजेस है, पूरे उखाड़ के नए रोड डला रहे उषा श्री मैडम हमारे को। और डेनिसों का जो भी प्रॉब्लम है, कोई भी आगे बोला तो जाके बरोबर रिसीव कर रहे, उसके बाद जाके पूरा काम करा रहे। अब नहीं बोले तो 27 लाख का अब ये प्रोजेक्ट कराए, अभी उसका काम चल रहा। और जहाँ भी कहीं भी कुछ भी है तो उषा श्री मैडम आके आप लोग आके मिलिए, बिल्कुल आधी रात को काम करने के वास्ते तैयार है। इंशाल्लाह अब इलेक्शन आ रहा है, इलेक्शन में इससे पहले भी कॉन्टेस्ट करे, अभी भी कॉन्टेस्ट कर रहे हैं। आप लोगों से गुजारिश है कि अच्छी भारी मेजॉरिटी से जिताए। शुक्रिया।